భర్త డ్యూటీకి వెళ్తానని చెప్పి అంటే భార్య వెళ్దు కానీ నాకు కారు ఇవ్వండి, కూరగాయల మార్కెట్కి వెళ్తాను. కారు అవసరమా నీకు, పక్కనే కదా, ఈ వీధి చివరే కదా అంటే, కారులో దిగితే డిగ్నిటీగా ఉంటుంది, చాలా హై అంటే చాలా ఫీల్ అవుతారు, చాలా బాగా గొప్పగా ఫీల్ అవుతారని అందట. దానికి భర్త అన్నాడు, అవునా, కారు వేసుకుని వెళ్తే ఈ చివర వీధి చివర 10 ఇళ్ళు దాటితే కూరగాయల మార్కెట్, అక్కడ కారు వెళ్ళి రూమ్ అని చెప్పి అక్కడ పార్క్ చేసి వెళ్తావా, నడిస్తే మంచిది కదా అంటే, లేదు కారు తాళం ఇవ్వండి, కారు తాళం ఇవ్వండి అని చెప్పాను. అయితే ఓ పని చేయి, 10 రూపాయలు ఇస్తున్నాను, కారు విలువ ఎంత అన్నట్ట, ఆ 10 లక్షలు, బస్సు విలువ ఎంత అన్నాడట, 50 లక్షలు. 50 లక్షలు బస్సు ఎక్కిళ్ళు, పెద్ద బండిలో దిగింది అనుకుంటారు. ఇప్పుడు వెలిగినట్టుంది మీ అందరికీ. ఏ బండి అది? 10 లక్షల కారు అంటే చిన్నదే, 50 లక్షల కారు, 50 లక్షల బస్, దానిలో దిగామనుకో, అమ్మో పెద్ద బండిలో వచ్చిందని చెప్పి రెస్పెక్ట్ ఇస్తారు. మనం వెళ్ళే బండిని బట్టి కదా రెస్పెక్ట్. శ్రద్ధగా పని చేయటం వల్ల ఏం మేలు కలుగుతాయి, త్వరగా చదివితే నేను ముగిస్తాను.